హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి యూజియా ఫార్మా అంటే అరవిందో ఫార్మా సంబంధించిన కంపెనీ. మనకి ఈ కంపెనీలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి. సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, థర్డ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఈ మూడు కంపెనీలలో కూడా మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఎలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూజియా ఫార్మాలో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఆగస్టు 30వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి యూజియా సెజ్ ప్రైవేట్ లిమిటెడ్, పోలేపల్లి విలేజ్, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు 2 మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మెయిల్ ఐడి వచ్చేసి santoshkumar.vadiraju@yuziapharma.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి వచ్చి prabhakar.polagani@yuziapharma.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. మనకి టెక్నికల్ అసిస్టెంట్గా ఎగ్జిక్యూటివ్ కానీ డిజిగ్నేషన్ అనేది ఈ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి డిపిఐ ఫిల్లింగ్, లియో ఫిల్లింగ్, ఇంజెక్టబుల్ ప్రొడక్షన్లోకి మనకి వర్క్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి స్కిల్స్ వచ్చేసి ఆటోక్లేవ్, విఎల్ వాషింగ్, సీలింగ్, ఫిల్లింగ్ ఆపరేషన్స్ అంటే ఫిల్లింగ్ ఆపరేషన్లో డ్రై పౌడర్, లిక్విడ్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. ఇవి వస్తున్నట్టయితే వీటి మీద వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళు ఈ కంపెనీలోకి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసి విజయ సెజ్, జడ్చర్ల, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి కంపెనీ అనేది ఉంది. అక్కడ మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంటు, ఇంక్రిమెంట్ లెటర్, సిటీసీ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి వాళ్ళు చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా యూజియా ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్, ఐటీఏ, బీకామ్ వాళ్ళని తీసుకుంటారు. అంటే ఇంటర్మీడియట్, ఐటీఏ, బీకామ్ వాళ్ళకి ఇది మంచి అవకాశం. వైజాగ్లో మనకి జాబ్ అనేది ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. జాబ్ అనేది మనకి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, యూనిట్ 5, ప్లాట్ నెంబర్ 30, తానం విలేజ్, పరవాడ, వైజాగ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీకు ఫోన్ నెంబర్ కావాలంటే 084186964000. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గగిల్లాపూర్ యూనిట్, దుండిగల్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి కంపెనీ అనేది ఉంది. అక్కడ మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వేరు, జాబ్ లొకేషన్ వేరు. ఇంటర్మీడియట్ ఫ్రెషర్స్ వాళ్ళకి ఇంటర్ ఎంపీసీ, బైపీసీ చేసి ఉండాలి. 2023, 2024, 2025 పాస్ అయి ఉండాలి. వాళ్ళకి 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఏజ్ 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మెయిల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఐటీఐ ఫ్రెషర్స్ వాళ్ళకి అప్రెంటిస్గా ఇన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఐటీఐలో మెకానికల్, ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 2022, 2023, 2024, 2025 పాస్ అయ్యి ఉండాలి. 50 సంవత్సరం మనకి మార్క్స్ వచ్చి అనేది అకాడమిక్ డాక్యుమెంట్స్లో మనకి ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఐటీఐ ఫ్రెషర్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత బీకామ్ ఫ్రెషర్స్గా వేరోస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. బీకామ్ జనరల్లో చేసి ఉండొచ్చు. క్వాలిఫికేషన్ 2023, 2024, 2025 పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్ అనేది మనకు వచ్చి ఉండాలి. 19 నుంచి 22 సంవత్సరాల మధ్యలో మనకి ఏజ్ అనేది ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఇట్లనే ఆపరేషన్స్ ప్రకారం మనకి ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి మనకి 60 days అనేది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ పీరియడ్లో అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు. ఫుడ్ అనేది ఫ్రీగా ఉంటుంది. బుక్స్, క్లాత్స్, షూస్ అనేది వాళ్ళకి ఫ్రీగా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టైపెండ్ వచ్చి 5,000 అనేది పర్ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ఉన్నట్లయితే ఇటువంటి మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇంటర్మీడియట్, ఐటీఐ వాళ్ళు, బీకామ్ వాళ్ళు
మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలామంది నాకు ఇంటర్మీడియట్ అటు వాళ్ళు బీకామ్ వాళ్ళు గురించి మనకి జాబ్స్ ఉన్నాయి చెప్పమంటున్నారు. ఇది మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రాన్యువల్స్ ఇండియాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండడం చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. ఈ న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్లో మనకి 2 లొకేషన్లలో మనకి 2 రోజులు 2 లొకేషన్లలో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఆగస్టు 30వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ది ఫార్మా పాఠశాల, 3rd ఫ్లోర్, రామా ఎన్క్లేవ్ అబోవ్ కరాచీ బేకరీ, మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి 30వ తారీఖు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, ఫోన్ నెంబర్లు 2 ఇచ్చారు. మెయిల్ ఐడి వచ్చేసి brohini@newlandlabs.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 9000723902. ఈ నెంబర్కి ఒక దాని నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ నెంబర్ వచ్చేసి 9652197755. ఈ సెకండ్ నెంబరు, ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంటు, రోలు, డిజిగ్నేషన్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్ క్లీన్ రూమ్లోకి మనకి రోల్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళకి డిజిగ్నేషన్ అనేది కెమిస్ట్రీ ఆఫీసర్గా ఇస్తారు, ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. కెమిస్ట్రీ ఆఫీసర్గా అయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే 7 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ డీసీఎస్లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఆటోమేషన్లోకి కెమిస్ట్రీ ఆఫీసర్గా తీసుకుంటారు. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. షిఫ్ట్ ఇన్ఛార్జ్ అయితే 7 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, బీటెక్, కెమికల్, ఎంఎస్సీ చేసి తర్వాత క్యూఏ డిపార్ట్మెంట్లోకి ఏక్యూఏ రివ్యూవర్గా తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లోకి ఆఫీసర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో హెచ్పిఎల్సీ, జీసీ, ఎల్సీ, ఎంఎస్, ఐసిపి, ఎంఎస్ మనకి ఈ రోల్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్గా మనకి డిజిగ్నేషన్ ఇస్తారు. 4 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండాలి. సేమ్ ఇదే డిపార్ట్మెంటు, ఇదే డిజిగ్నేషన్, ఇదే ఎక్స్పీరియన్స్, ఇదే క్వాలిఫికేషన్ సేమ్ మనకి 31వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు అనేది సాటర్డే, సండే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేస్తారు. కాకపోతే ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి మనకు వైజాగ్లో ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి క్వాలిటీ ఇన్ రామచంద్ర 31-41/10/1 రెవెన్యూ వార్డ్ నెంబర్ 58, దువ్వాడ రైల్వే స్టేషన్ రోడ్ నియర్ ఫ్లైఓవర్ దువ్వాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి విశాఖపట్నం లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ మాత్రం మనకు హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ చేసి డైరెక్ట్గా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు grabilsha@newlandlabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9182063878. ఈ ఒక నెంబరు. సెకండ్ నెంబర్ వచ్చేసి 9908355567. ఈ సెకండ్ నెంబర్. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే ఈ 2 నెంబర్లకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు వైజాగ్లో ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ న్యూల్యాండ్ ల్యాబ్స్ సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, క్యూఏ డిపార్ట్మెంట్లోకి సేమ్ ఇలాగే ఇంటర్వ్యూలు అనేది వైజాగ్లో కూడా నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఇలాగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉండి ఇంకా నేను లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.